బాపు నిన్న నిన్న చెప్పిన విషయం ఏం చేసినావు, ఏం ఆలోచించినావు? అవురా, ఇప్పుడు ఎందుకు ఎగిరిత పడుతున్నారా? ఈ విషయం అన్నకు తెలియదు, ఇంకా అక్కకు చెప్పాలి, అన్నకు చెప్పాలి. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నది. అగో గట్లంతరైంది. ఇక మామయ్య మాకు మంచూరి, లేకపోతే మాత్రం పంచాయతీలో మాత్రం పిలుస్తాం మేము. అవునే బాబు, పిలుస్తాం. పోయింది బాయ్ కాడికి పోయి. వస్తాయి సుభద్ర, ఏం చేస్తున్నావు? ఏంది? నేను బాయ్ దాకా పోతా, టిఫిన్ల బుక్ అంతా ఓడేసుకుని అటురా. సరే. బాబేడే? ఆయన పొద్దున్న నుండి బయటకే రాలేదు. బాబు పోలే ఎలా బాయ్ కాడికి? జ్వరం వచ్చినట్టు బాయ్ కాడికి పోదామనుకున్నా కానీ రమేష్ డాక్టర్ దగ్గరికి పోయి ఇంజక్షన్ తీసుకొని పోదామని అనుకున్నాను. ఇక సుస్థ అయిందానికి బాయ్ కాడికి ఎందుకు కానీ ఆ ఇంజక్షన్ వేసుకొని జస్ట్ రెస్ట్ తీసుకో. ఏమైనా కాలేజ్ పోలేదారా నువ్వు? ఏంది కాలేజ్కి? ఎందుకు? ఇలా హాలిడే కూడా కాదు కదరా. కాదు కానీ రోజు ఫ్రెషర్స్ పార్టీ ఉందన్న, అందుకోసమే పోలేదు. ఫ్రెషర్స్ పార్టీ ఉంటే పోయి వచ్చేదానికి ఏందిరా? అది పోయినా పోకుండా ఏం కదన్న, అందుకే. ఫ్రెషర్స్ పార్టీ అయితే పోయిరా పో, ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. అది ఫ్రెషర్స్ పార్టీ అన్న, అటు పోవాలంటే పైసలు కావాలి. పోయిరా పో. చెప్పు ఎంతరా? 1000 రూపాయలు ఇవ్వన్న. మరి పాత నంబరేనా మార్చినావా? అదే నెంబర్ అన్న. కొడుతున్నా, పోయిరాపా. హాస్పిటల్ పోయి. ఎటు పోయినరా? ఇంకా పెండింగ్ ఉండే వసూళ్ళకు బాగా వసూలు చేసుకురాను అట్లా. అది కాదు తమ్మి, నువ్వు చేసేది ఇంటీరియల్ పని. వారం పడుతుంది, 15 రోజులు పడుతుంది. ఏంటంటే ఉప్పు కనో పప్పు కనో దావకనో ఉడవి కచ్చుకోవాలిరా. ఇంకెన్నడు తెలియకొస్తారావు? నీకన్నా చిన్నపిల్లలు ఇవాళ రేపు పుట్టినోళ్ళు హుషారున్నారు. ఇక నీతో ఇదే తలకాయ నొక్కి నావకెప్పుడు. అన్న అన్నీ అట్లనే వసూలు చేసింది. ఇల్లు దగ్గర వాళ్ళని వదిలేస్తే గట్లనే మొండి బకాయలు అయినాయి. ఏమోరా, ఏం వసూలు చేస్తావో ఏమో. తిన్నావా లేదా ఏమన్నా? ఏ తినలే, ఇప్పుడే వస్తున్నా గడికి. గమ్మెట్టలేదు, ఇంకెప్పుడు తింటావురా? తిని ఇవాళ పొద్దుపోయింది కానీ పండుకో జరిసేపు. సరే సార్. ఏమైందిరా, ఇంకా ఫోన్ చూసుకుంటూనే ఉంటున్నావు, ఇండే కూకున్నావు? ఏటో స్పెషల్ పార్టీ అంటివి, పైసలు లేవంటే అన్న పైసలు కూడా కొట్టే ఫోన్లా. మరి ఈయనే ఇంకా టైం పాస్ చేసుకుంటా కూకున్నావు ఏమ్రా? పోతా తీయే బాపు, రావు. ఓ పోతానే. ఏమన్నా బట్టలు గిట్టలు లేవా? మంచి లేవా బట్టలు? బట్టలా మొన్న పండుగ కొనుక్కోలేదాయే, అవే ఉన్నాయి. ఈ సీరియస్ పెట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీ ఉంటుందని. అదే మరి బట్టలు గిట్ట లేవా? మరి మంచి పోతలేవు, ఈయన టైం పాస్ చేస్తున్నావు అని అడుగుతున్నా. ఏ బట్టలు గిట్ల అన్నీ ఉన్నాయి, పోతాయి ఇక. పోరా, ఎంతసేపు కూకుంటావురా? ఇంకా తయారైపో. పోతా బాబు ఇక. ఏమారా, నువ్వు ఎటు పోతాటేనా రా? ఎటు పోతాటే పోతే గింతసేపా పోడు? ఏ మొండి వసూళ్ళు ఉండేనే, వసూలు చేసుకురా పోయినా తిరిగి పటమారిపోయింది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. ఏం వసూలకు పోతావురా? పోయే టైంకి పోతే వసూలు అవుతాయి. నువ్వు ఎప్పుడో ఒకసారి పోతే వసూలు అవుతాయి అన్నీ. ఏమైనా వసూలైనా అయిరా మరి పోతే? ఇక అయిన కాడికి అయినా గట్లనే, నీకు తెలియందా? అయితే బిడ్డ వసూలు మెల్లగా అయితే కానీ కాళ్ళు నొత్తున్నా అంటే కదా కూసో. నేను ముందుగానే చెప్పిన ఉద్దర బేరాలు చేయొద్దని. ఇప్పుడు మంచిగుందాయే. అరే అన్నిట్లో ముంగట్టుకొస్తావేంద్రా, నీకేం తెలుసురా బిజినెస్ అంటే? కాలేజ్ పోయినా ఆరయ్యాల, కాలేజ్ ఉందా? అందరు నన్నుర్రి గుళ్ళ గంట కొట్టినట్టు. అలకా దొరికినా నేను ఇంటికి చిన్నోడిని. అంటే ఇప్పుడు కాలేజ్ పోతలేవు ఆరను? కాలేజా పోతా తీయే. ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ అయినా ఆడ డాన్స్ వచ్చేటోళ్ళు డాన్స్ చేస్తారు, గొంతు మంచి వాళ్ళు పాటలు పడతారు. నేను కింద కూర్చొని సప్పట్లు కొట్టాను నాయే. అయినా నేనేమన్నా ఎగురుతానా పాటలు పాడతానా? ఏదో కింద కూర్చొని ఇట్లా చూడాలి బిత్తిరి. గిసొంట వీటిలకే పోవాలరా, ఇంట్లో ఉంటే ఏం చేస్తావురా? అవునే నాన్న, నువ్వు ఇవాళ చేనులకు పోలేదా? నిన్న మొన్న చేనులో పోతుంటే ఎవడు అడగలే, ఎందుకు పోతున్నావు బాబా అని ఎవడు అడగలేదు. ఇవాళ జర పానం చూస్తుంటే పోకపోయే వరకు వాడు అడుగుతుండు, నువ్వు అడుగుతున్నావు. నేనెందుకు అడుగుతానే, నేను అడగా. అయినా నాకేం అవసరం అడగడానికి. అరే పానం హుషారు లేదా? మరి అట్లా దవాఖానకైనా పోయిద్ది అందా? నేనే పోయిస్తా తీరా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, నువ్వెందుకు బిడ్డ? సరే బాపు. అమ్దా
అగో కింద చూసుకుంటా ఏమన్నా తక్కువ వాడేవు. ఏ ఆగు, రీల్ పోతుంది మళ్ళా, సేవ్ చేసుకుంటున్నా. ఎప్పుడు రీలలోనే తత్తవేంది? అన్నం కూర అయిందా లేదా? అన్నమా? దాని గురించి నాకేమెరక, అక్కని అడుగుపో. అన్నీ అక్కడనే అడుగుతారా? అప్పుడప్పుడు వంటింట్లోకి పోయి అవి ఇవి చదరాలి. టమాటాలు ఉల్లిగడ్డలు పోతే ఏర్పడుతుంది ఏమైంది ఏం కాలేదు ఇంట్లో అని. హే ఉల్లిగడ్డలా? నాకు అవి కోస్తే నీళ్ళు వస్తాయి. ఏంది కళ్ళకే నీళ్ళు కారుతున్నాయి? అందరికి కళ్ళకే నీళ్ళే కారుతాయి. డిజ్లో పెట్రోలో కాలది, డిజ్లో పెట్రోలో కాలది. అట్లా చూస్తాం చూడు. వన్నే అన్నం కూడా అయిందా? వన్నే కొంచెం అయిన వాళ్ళు తింటది. ఇవన్నీ ఇప్పుడే ఆకలి అయితే లేదు. కొంచెం అయినాక తినటోడివి లోపల ఒకసారి విలువాలా? మంచి రీల్ మిస్ అయింది. ఇప్పుడు దానికి ఎందుకే గంత కోపానికి వస్తున్నావు? ఇంతకీ అన్నకి సర్దివలు ఇచ్చేస్తురు. మరి నేను ఓ అన్నా ఇచ్చిరావన్నా? పెట్టినావా అన్న? సర్ది పెట్టినావా? ఏ అన్న పెద్దవాళ్ళ నేను పోయి ఇచ్చేస్తాను తీయే. ఇవరకే బస్సుల్లోకి పోయి అరెస్ట్ అయినావు కదా, ఎందుకు తీ? అవురా ఇక్కడ దీని పండుకో. సరే బాబు. బాగా అంతా నువ్వు కూడా వాళ్ళతో చేనులకు రాదే? చేన్లక? అప్పుడు నేను పోను. మళ్ళీ నాకు గ్లామర్ ఏం కావాలి? పిసదానా ఈడైతే 4 గొడవ మధ్యలోనే చేస్తావు. అక్కడికి పోతే బావి కాడ చేయొచ్చు, బోరు కాడ చేయొచ్చు, బీర తోటలో చేయొచ్చు, పిట్టలతో చేయొచ్చు, ఆవులతో చేయొచ్చు, బర్రెలతో చేయొచ్చు, ఏడ దొరికితే ఆడ చేయొచ్చు. నేను పోతున్నా, మీరు వస్తురా వస్తలేరా? ఏటన్నా ఎత్తది కొంపేసి 4 చీరలు తీసుకోపోయావు. ఆడ మార్చుకుని నీకు ప్లేస్ ఉండదు. మామయ్య మన బైక్ షెడ్ అయిపోతే ఏమైంది? అక్క ఎప్పుడు వస్తున్నావే? మంచున్నారు అక్క. అక్క మంచిగా ఉన్నావా? అవును కానీ టైంకి వచ్చినావు, మంచి రీల్ ఇద్దాంపా. అన్నయ్య ఇట్లా మంచిగా ఉన్నాడా? ఇక నువ్వు మారవే. నువ్వు ఊకోరాదురా, ఆ చిన్న పోరి అయితే కానీ పెద్ద తమ్ముడు ఎటువంటి కనిపిస్తలేడు. అక్క మీ తమ్ముడు చేనులోకి ఎండక్క. సరే కానీ బాపు, ఇప్పుడు ఇందిరా ఇల్లు వస్తున్నాయి కదనే, మీ అల్లుడు ఇల్లు కడదామంటాడు. దానికి ఏముంది బిడ్డ, మొదలు పెట్టి మన ఇల్లు. అక్క ఆడ ఇల్లు కడదాం అనుకుంటున్నారు కదా, ఇవాళ రేపు దొంగలు మస్తుగా అయ్యారు. ఆడ ఇంపార్టెంట్ సామాను సలాక కంకర ఇసుక ఉంటుంది. సీసీ కెమెరాలు పెట్టిద్దాం కదా ఆడ. అబ్బా వ్యాపారం మొదలు పెట్టిండే. ఇక అంతగానో తెలిసిన వాళ్ళు పోయి పిడి అయిపోయినావే, దాన్ని అడుగునేందుకు? మీరు ఆగుర్రా, నేను ఇక్కడ ముగ్గన్న పోసుకోలేదు, మీరు అప్పుడే లొల్లు పెట్టుకుంటారా? అక్క ముగ్గన్న రీల్ చేసుకుంటా. బాబు ఇక్కడ ఉంటాయి ఈ నీళ్ళ పిచ్చి నాకు కూడా అనుకుంటా ఉంది, కానీ పిల్లలకి టైం అయింది, నేను పోతుంది. ఇక ఈ ముచ్చట పోదామని వచ్చిన, అరే పోతుండగా. సరే మరి పైలం. నాని మీరు నా వెనక నడుగురు, సరేనా? వీడియో చేద్దాము. సరే వదనే. హాయ్ గైస్, అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు మీరు హోమ్ టూర్ పోతారు కదా, నేను మా బైక్ టూర్ పోతున్నా, సరేనా? ఈరోజు ఆడ ఏమేంటి ఏం చెప్తా అన్నీ చూపిస్తా. మా కాకరకాయలు ఉంటాయి, అట్లనే పువ్వు కూడా ఉంటుంది. మేము బీరకాయ కూడా మొన్ననే పెట్టినాం, వరి కూడా వేసినాం అనుకోరి. మంచిగా వీడియో చేస్తా, మంచిగా చేపల చెట్ల పొంటి, మంచిగా పొలాల పొంటి చేస్తా, చూడండి, సరేనా గాయస్? కింద చూసుకుంటే నడివే, కింద పడిపోతావు. అవు వదినే, ఆ వదినున్న ఊపులా కింద పడ్డా కానీ కింద పడ్డాను ఒప్పుకోదు. సిసి రోడ్డు ఎట్లా పోసిరా అని చూపిస్తుంది. అబ్బా పడ్డది వదినే. ఓ పిల్లగా ఊరుకు, లేపుదా. హాయ్ ఫ్రెండ్స్, నేను కింద పడ్డా అనుకుంటుర్రా మీరు? కాదు, సిసి రోడ్డు ఎంత నాణ్యతగా ఉందని చూపిద్దాం అనుకుంటున్నా. చూస్తారా మీరు? చూడుర్రి. చూసిరా ఫ్రెండ్స్? అయ్యో మంచిగా ఉంది కదా. ఇంకా మరి లైక్ చేయదు, మరి లైక్ను షేర్ చేయదు. మీకోసమే ఎత్తున్న వీడియోలు నేను. ఓ వదినే, అలా కంకర సిమెంట్ మా కలిపిర్రు, మనం చూడందా? లే ఆ మోసేదు మోకాలు ఇట్లా ఏమన్నా ఒట్టకపోయినాయి కావచ్చు. అయ్యో నాని, నేను కడిగేయలే, ఆగి రాదు నువ్వు. దెబ్బ తాకిందేమో.
అబ్బా అక్క ఘోరంగా తాకింది. అవ్వ అదినే సిసి రోడ్ గట్టిగానే ఉన్నట్టుంది. ఏ నువ్వు ఊకో నాని. పా పా ఇప్పుడు చెప్పన్నా, ఇగో మీకు కాకరకాయలు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు సరేనా. అవును అని చెప్పేది మర్చిపోయినా నేను. ఈ చీర నాదే, వీళ్ళ కోసం అట్లా పెట్టినా ఒడ్డుపొండు వేసేటప్పుడు నచ్చుకుంటా మెల్లగా చూసుకుంటూ పోవాలి సరేనా. కాకరకాయలు మాత్రం మస్తున్నాయి. మీరు కాకరకాయలు కావాలంటే నా నెంబర్ కింద వెళ్తాను మీకు ఫోన్ చేయాలి, పంపిస్తా ఈ నుంచి ఫ్లైట్లో వస్తుంది సరేనా. ఏమైనా ఇంతసేపు సర్ది తీసుకురమ్మంటే కాలేజ్ పోతా అంటే కదరా? పోలేదన్న ఇక. ఎందుకు? ఇక మా ఫ్రెండ్స్ ఎవరు రానన్నారు ఇక, అందుకే ఒప్పుకున్నా నేను కూడా. నేను పైసలు కూడా ఇచ్చేది ఇక పోతా అంటే. కాలేజ్ పోను అప్పుడే తెస్తే అయిపోవారా సర్ది? ఏ అన్న ఇక వదిన కూడా వస్తా అన్నది, అందుకే ఇద్దరం కలిసి వస్తామని వచ్చినాం ఇప్పుడు. మా వచ్చారు గింత పొద్దుగాల. సరే కానీ మోటార్ పెట్టినా అది ఏడదాకా వారిందో చూసిరాపో. సరే అన్న, పోయి ఆ నీళ్ళు ఏడదాకా వారిని చూస్తా. అది కాదే, అప్పుడప్పుడు వచ్చి గడ్డి గామ తీసేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది, మనకే మంచిగా ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట చెడు పెడతావు. వింటానావా? ఇది ఎనరానికి ఇది వచ్చిందే మేము చేనులకు. గందుకే వచ్చింది, కనిపిస్తలేదా? బాపు నిన్న నిన్న చెప్పిన విషయం ఏం చేసినావు, ఏం ఆలోచించినావు? అవురా, ఇప్పుడు ఎందుకు ఎగిరిత పడుతున్నారా? ఈ విషయం అన్నకు తెలియదు, ఇంకా అక్కకు చెప్పాలి, అన్నకు చెప్పాలి. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నది. అగో గట్లంతరైంది. ఇక మామయ్య మాకు మంచూరి, లేకపోతే మాత్రం పంచాయతీలో మాత్రం పిలుస్తాం మేము. అవునే బాబు, పిలుస్తాం.